హలో గైస్, ఇప్పుడే ఉదయం పొద్దుకింది. ఇప్పుడే లేచిన. ఇప్పుడు టైం 7 అవుతుంది. ఇప్పుడు లేచిన. ఇప్పుడు రెడీ కావాలి. రెడీ తర్వాత కాలేజ్కి అయితే రెడీ అవుతా. సో ఇప్పుడే బ్రష్ చేసిన. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అని తినాలి. తిన్నాక తాను చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయినా. స్నానం చేయలే కానీ బట్టలు అయితే వేసుకున్నా. ఎందుకంటే సరిది అయింది కాబట్టి. ఫుడ్ అయితే చూచు రైస్ మాడి ఇంకా కూర కానీ లేట్ అవుతుందని ఇంకా వేసుకొని తింటాను. ఇప్పుడే వెళ్ళిపోదాం. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో. డైరెక్ట్ ఇంట్రడక్షన్ అవన్నీ లేకుండా డైరెక్ట్ వీడియో అయితే దించేస్తున్నాను. ఎందుకంటే ఇంకా లేట్ అవుతుంది. ఇంకా ఇంట్రడక్షన్ ఒక వీడియో అదొకటి అంటే టైం లేట్ అయిపోతుంది. అందుకే వీడియో టైం సరిపోతుంది కాబట్టి డైరెక్ట్ వీడియోనే తీసేస్తాను. సో అది పాయింట్. చూసుకుంటే మంచిగా రైస్ విత్ మామిడికాయ చట్నీ. ఓకే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వెళ్ళాలి. తిన్నాక చూసుకుంటే తిని బయటకు వచ్చింది. ఇప్పుడైతే వెళ్తున్నా. 1 కిలోమీటర్ నడవాలి. 1 కిలోమీటర్ నడిచి అడుగుతే బస్సు ఎక్కాలి. ఇక 1 కిలోమీటర్ నడుచుకుంటూ బస్ స్టాప్ అయితే వచ్చిన. బస్ ఎక్కాలి. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఎవరు లేరు అని ఇక్కడ సైడ్ నుంచి రికార్డింగ్ చేస్తున్నా. ఎందుకంటే భయం అవుతుంది పబ్లిక్లో రికార్డింగ్ చేయాలంటే. నిజంగానే రిస్క్ అన్నమాట. బస్ చూసుకోవచ్చు. తర్వాత ట్రాఫిక్ కాలేజీకి వచ్చినాము. కాలేజీకి వచ్చినాక ఏం రైటింగ్స్ ఏం ఆడిపిల్లలాగానే ఉంటుంది. మంచిగా బాగుంది. స్మైల్ హాస్టల్ ఈడ హాస్టల్. ఇంకా కాలేజ్ అయితే ఇటు ఉండేది మొత్తం బాడవాడేది. బయట స్టార్ట్ అవుతుంది. బయట మంచిగా ఉంటుంది. కెమెరా ఉండేది మీకేనా మేడం అయితే టెస్ట్ తీసుకోవచ్చు. మొత్తం ఎగ్జామ్ రాసిన రాయడం అందరు కొట్టింది. సాగు కొట్టింది అందరినీ. మేడం అయితే తెలుగు మేడం అవసరం తింటాడు కాబట్టి కొంచెం ఎట్లా ఉంటుంది. తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటుంది. హాస్టల్ హాయ్ ఫ్రెండ్స్, మా నందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం చిల్లర మొత్తం హాయ్ ఫ్రెండ్స్, మాకు థర్డ్ ప్లేట్ ఎకనామిక్స్ సార్ వచ్చి మనం సావ తెగిండు. అందరూ కొట్టు కొట్టిండు. మన అందరూ అయితే ఆన్సర్ చెప్పి డౌట్స్ ఎక్స్ప్రెస్ అర్థం ఏం చేయాలి కామెంట్ చేయండి. చాలే కడున్నది గింత ఉందంటే మనం ఉంచి పెట్టాలంట. నీకు చెప్పింది ఏంది కొడుకులో తింటున్నాము అన్నం. హాస్టల్ ఫుడ్ అందరు హాస్టల్ అందరు హాస్టల్. నేను ఒక్కడే ఇంటికే జనం తెచ్చిన హాస్టల్ ఫుడ్ తినేస్తాను. ఇప్పుడు దాకా తిన్నాం అన్నం తిన్నాక టిఫిన్ కడిగి మొత్తం తెల్లవన్నారా నల్ల వచ్చినా జర్రా అడ్డం జర్రా నల్ల వచ్చినా ఇప్పుడు నేను నల్లగైనా ఎందుకంటే అడ్డముడు చాలా బాగా ఉన్నాడు. వీడు ఇంత లాభం చూసుకోవాలి. విటమిన్ డి అన్ని ఏంటంటే ఏది శివ ఎవరు బాయ్ దిగిండోడు. నేను సింగిల్ బాయ్. నేను భయం కెమెరా నీకు భయం నేర్చుకుంటాం. నేర్చుకోనికే ఛానల్ క్రియేట్ చేసాం. అందుకే ఛానల్ స్మార్ట్ వాచ్ యాపిల్ కాపీ స్మార్ట్ వాచ్ కావాలంటే నన్ను లవ్ చేయండి. దాని నుంచి ఏంటంటే వాచ్ పనిచేయదు. యాపిల్ వాచ్ కాపీ మనది పనిచేయదు. ఫ్యాషన్ ఏమో సరైన ఉంటాడు. రైటింగ్ మాత్రం మస్తు ఉంటుంది. దండ వేసుకోండు. ఆ చైన్ లవర్ ఇప్పించింది. ఆ చైన్ మీకు ఇప్పిస్తే కామెంట్లో పెట్టండి.
ఇంకా పిల్లలు చూడండి, ఇంకా బాయ్స్ మొత్తం బాయ్స్ కాదు కాబట్టి బాయ్స్ అంటారు మొత్తం. చూసే క్లాస్ అంతా మొత్తం ఖాళీ అయింది. అందరం ఇంటికి బాంగ్ వేసి వెళ్ళాలి. సిస్కెమర్ కూడా ఇంజాల్ సిస్కెమర్. ఇప్పుడు టాపర్ అంటాడు కానీ టాపర్ కాడు. కెమెరా కింద భయపడుతుంది. టాపర్ లాకుంటాడు కానీ టాపర్ కాడు అంతే. ఫోటో చూపిస్తాడు, ఫోటో ఎడిటింగ్ చేసుకుంటాడు. ఎడిటర్ మళ్ళీ ఇడు ఫోన్ పట్టుకుంటాడు. అందరు ఫోన్ చూస్తాడు. ఫోన్ చూస్తాడు అనుకున్నాడు. ఇంకా అందరూ వేరు ఇంటికి వెళ్ళిపోయారు. ఏం దొరికినట్ట చూపిస్తాడు మాకు. చూపి సంతోషపడుతుంది. ఈడ ఉన్నాడు, ఈడ ఉన్నాడు. దీనికి ఆనందపడుతున్నాడు. ఎందుకు ఆనందపడుతున్నారో ఇంత ఆనందం అంతే. ఇంకా అసలు హాయ్ ఫ్రెండ్స్, మేము తినేమనే బయటకు వెళ్దాం అనుకున్నాం. ఈ నా కొడుకులు ఇద్దరు మిక్స్ చేసుకున్నారు. వీళ్ళిద్దరే తిన్నారు. నాకు చాలా కోపం వేస్తుంది. ఆ డ్రమ్ రేస్ చంపేమని ప్లాన్ వేసిన. ఇది కరెక్టో తప్పో మీరు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు సార్ వచ్చాడు. సార్ బాగా చెప్తున్నా. ఫోన్ చూస్తలే, జస్ట్ వీడియో కోసం ఆన్ చేసిన. సార్ లెసన్ చెప్తున్నాడు. సార్ చెప్పాను, సార్ లెసన్ చెప్తున్నాడు. బయటకు ప్లాన్ చేస్తున్నాడు. బయటకు ఫోన్కి పౌచ్ ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్. అందుకే పోతాం ప్లాన్ చేస్తాం. బయటికి వెళ్ళాక చూడాలి. మళ్ళీ బయటికి వెళ్ళాక. సో ఫ్రెండ్స్, మధ్యాహ్నమే బంగ్ కొట్టినాము. మధ్యాహ్నం పోతున్నాం ఇంటికి ఈరోజు. ఇప్పుడు ఇంటికి పోతున్నా. వీడు మా కాలేజ్ వాడే పోతున్నాయి. ఇంకా వీడు మా కాలేజ్ వాళ్ళు ఇద్దరు ఒకటే. బయటికి పోతున్నాం, ఇంటికి వెళ్తున్నాం. బంగ్ కొట్టినాము తెలియకుండా వచ్చినాం. మళ్ళీ బంక్ అంటే బంగ్ కాదు, వచ్చినాం చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చినాం. వీడు నేను ఆధార్ కార్డు తీసుకోవాలి. ఇంకా ఇంటికి పన్ను ఇళ్ళకాంచి కొన్ని కాగితాలు తెచ్చుకొని ఐడియా సిమ్ ఉంటే ఫ్రీగా జియోలో బస్ స్టాండ్ వచ్చినాము. బస్ స్టాండ్ సో ఈరోజు సాయంత్రం అదే 3 గంటలకు, మీరు 3 గంటలకు వచ్చిన కాలేజీ నుంచి వెళ్ళి బస్ ఎక్కినా మామూనార్లో దిగినా. సిగ్నల్ అక్కడ దిగినా నా ప్లేస్ కాడ స్టాప్ కాడ దిగి ఇంటికి వచ్చిన. వచ్చినాక ఏం చేయలే, ఇంకా చేసేపు అనుకున్నా. ఇంకా లేచిన. ఇప్పుడు వీడియో రికార్డ్ చేయాలి. మళ్ళీ ఒకటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయ, ఇంకో వీడియో రికార్డ్ చేయాలి. అండ్ అన్నం తినాలి. అన్నం తిని పనుకోవాలి. సో లెట్స్ డూ వీడియో. చూసుకో ట్రైపోడ్ వీడియో తీయాలి ఇప్పుడు. సో వీడియో కోసం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా. కాన్సెప్ట్ కూడా రాసుకున్నా. కాన్సెప్ట్ సో ఇది మన కాన్సెప్ట్. ఇంత పెద్ద ఉంది కానీ అందులో కొట్టి గీత అన్ని తీసేసుకుంటే చిన్న అవుతుంది. అదే మన కాన్సెప్ట్ ఈరోజు. ఈ వ్లాగ్స్ అనేవి ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. అంటే ప్రాక్టీస్ కోసం, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది అనుకుంటున్నాను నేను. దేనికోసం చేస్తున్నావురా అంటే మంచి ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ అయినాక వ్లాగ్స్తో సౌరవ్ చేసి అంట చూడు. ఆయన ఇట్లనే చేసినట్ట వ్లాగ్స్ చేసినాక ఆయన ఇప్పుడు ప్రైవేట్ జెట్ వాళ్ళ ఫ్యామిలీ అయితే తిప్పుతున్నాడ. నేను కూడా ఏదో చూద్దాం అన్నట్టు చూద్దామని ట్రై చేస్తున్నాం. సో లెట్స్ గో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుడ్ తినాలి. ఇంకా ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తాం. సరే మళ్ళీ ఓకే. సో గైస్, ఇప్పుడే అన్నం తిన్నా. రికార్డ్ చేద్దామనుకున్నా కానీ మర్చిపోయి తిన్నా. ఇంకా అండ్ డే 2 వెళ్దాం. ఇది డే 1 అనమాట. వ్లాగ్స్ ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. ఇంకా వ్యూస్ ఏమో కానీ ప్రాక్టీస్ కావాలి కాబట్టి ఈరోజు వీడియో తీయాలి తప్పకుండా. సో వీడియో తీద్దామని డిసైడ్ అయింది. ఇప్పుడు చాలామంది చూసిన వ్లాగ్స్ చేయడం చాలా కష్టం. నేను ఈరోజు చూసిన ఫస్ట్ డే 1లోనే ఇంత కష్టమో అర్థమైపోయింది.
అయితే మా క్లాస్ ఫ్రెండ్స్ కానీ స్కూల్ మేట్స్ క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటే కానీ ఏమంటారు అంటే మనసు రెచ్చిపోతారు ఇట్లా ఇట్లా పొగరు కానీ అది కానీ ఇట్లా బిల్డప్ కానీ చాలా కొడతారు ఇలా గర్ల్స్ ముందర బాయ్స్ ముందర కూడా అదే టీచర్ల ముందర అదే పోజ్ కొడతారు కానీ వీళ్ళకు ఈ కెమెరా ముందుకు వచ్చే మాడ సత్తా లేదు ఎవరికి లేదు అసలుకి. ఈ ప్రేమ్ చంద్ అని ఉన్నాడు ఆయన చూసుకుంటే ఇప్పుడు ఎట్లా మాడుతుందంటే అది ఏమన్నా పొగరుందా అవన్నీ తెచ్చి కెమెరా ముందర మాడుతున్నాడు. అది ఎంత కష్టం తెలుసా, చాలా కష్టం. అట్లా మాడాలంటే కెమెరా ముందుకు వచ్చి ఫేస్ టు ఫేస్ లో మాడాలంటే చాలా కష్టం. వీళ్ళేమో పిల్లలేమో ఆటలాడుతారు. వీళ్ళు ఎంతసేపు ఆట ఆడినా ఇన్కమ్ అనేది జనరేట్ కాదు, ఏం కాదు. కానీ ఆయన ప్రేమ్ చంద్ మాత్రం ఇన్కమ్ జనరేట్ చేస్తుండు. ఇప్పుడు షాక్ అయిపోయినా, లిటరల్లీ షాక్ అయిపోయినా. సో నేను కూడా నేర్చుకోమని బ్లాగ్స్ అని కంటిన్యూ చేసిన. సో ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి. వీడియో మొత్తం ఎడిటింగ్ చేసినాక అప్లోడ్ చేయాలి. గుడ్ నైట్. డే 2లో కలుసుకుందాం. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.